పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ చమురు మార్కెట్ను అల్లకల్లోలం చేసింది. దీంతో ఆయిల్, గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి. విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఏటీఎఫ్ ధరల పెరుగుదలతో ఎయిర్లైన్స్ సంస్థల నిర్వాహక వ్యయాలను సమతుల్యం చేసుకునేందుకు ప్రయాణికులపై అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలను పెంచిన విమానయాన సంస్థలు తాజాగా ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరిట కొత్తగా అదనపు భారం మోపే పనిలో పడ్డాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పేస్ జెట్ సంస్థలు ఇంధన సర్ఛార్జీలు అమలు చేయాలని నిర్ణయించాయి. ఇవాటి నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్టు ప్రకటించాయి. ప్రయాణించే మార్గాన్ని బట్టి ఒక్కో విమాన టికెట్పై 425 నుంచి 2300 రూపాయల వరకు ఫ్యూయల్ సర్ఛార్జ్ వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఇప్పటికే పెరిగిన విమాన టికెట్ ధరలు మరింత భారం కానున్నాయి. దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమాన టికెట్లపై 425, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమాన టికెట్లపై 900 రూపాయల చొప్పున సర్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక ఆగ్నేయాసియా, చైనా వెళ్లే విమానాలకు 1800, యూరప్ దేశాలకు వెళ్లే విమాన టికెట్లపై 2300 వరకు అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. ఆఫ్రికా దేశాలకు వెళ్లే టికెట్లపై $30 నుంచి $90 వరకు అదనపు సర్ ఛార్జీలు వసూలు చేశాయి. ఇక ఆస్ట్రేలియా, అమెరికాకు వెళ్లే విమాన టికెట్లపై కూడా సర్ ఛార్జ్ పెంచేశాయి కంపెనీలు. ఇక ఈ మార్గాల్లో అదనంగా $50 పెరిగి మొత్తం $200 వరకు ఇంధన ఛార్జీ అమల్లోకి వచ్చింది. అయితే పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక భారంగా మారుతున్నాయని, ఇక ఈ పరిస్థితుల్లో ఆ భారం కొంతమేర ప్రయాణికులపై మోపాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు విమానయాన సంస్థలు.